ఆ స్టార్ హీరోతో హిట్ సీక్వెల్ చేయించాలని ఆ రైటర్ ప్లాన్. కథను కూడా రెడీ చేశాడు. అవ్వదని తెలిసినా కూడా పాన్ ఇండియా హీరోకి స్టోరీని వినిపించాలని చూశాడు. చివరకు డైరెక్టరే ఆ హిట్టు బొమ్మకు పార్ట్ 2 తీయడం అనవసరం అంటూ తేల్చేశాడు. ఇంతకీ ఏంటా సినిమా, ఏంటా స్టోరీ చూద్దాం. ఆది తరువాత వివి వినాయక్ అండ్ తారక్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అదోస్. జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమా ఇప్పటికీ కల్ట్ క్లాసిక్. బ్రహ్మానందం తారక్ కాంబోలో వచ్చిన కామెడీ సీన్స్ నిజంగానే అదోస్. ఇక ఈ సినిమా తరువాత తారక్ వివి వినాయక్ కాంబో సెట్ కాలేదు. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ పాన్ ఇండియా హీరోగా ఎదిగితే వివి వినాయక్ వరుస ఫ్లాపులతో ఫేడ్ అవుట్ దశకు చేరుకున్నాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తీసే ప్లాన్ లో వివి వినాయక్ ఉన్నాడని రూమర్స్ వినిపించాయి. అదర్స్ కు కథ అందించిన కోన వెంకట్ అదర్స్ 2 కథను కూడా సిద్ధం చేశాడు. హాఫ్ అన్ అవర్ స్టోరీ రెడీ చేశానని, జూనియర్ ఎన్టీఆర్ కు 2 కమిట్మెంట్స్ ఉన్నాయని, అవి కంప్లీట్ అయ్యాక స్టోరీ నరేట్ చేద్దామని వివి వినాయక్ తనతో అన్నట్లు కోన వెంకట్ ఈ మధ్య కాలంలో ఓ ఈవెంట్ లో కన్ఫర్మ్ చేశారు. అలాగే అదర్స్ 2 చేస్తామని, అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేసైనా సరే మూవీ చేస్తానంటూ కమెంట్స్ చేశారు. వర్కౌట్ అవ్వదని తెలిసినా కూడా తారక్ కు కథ వినిపించాలని కోన వెంకట్ అనుకున్నాడు. కట్ చేస్తే వివి వినాయక్ అదర్స్ 2 ఉండదని తేల్చేశాడట. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఆ సినిమా అక్కడితో అయిపోయింది. దానిలో ఇక సీక్వెల్ తీసేందుకు ఏమీ మిగల్లేదు. బలవంతంగా తీసినా మళ్ళీ అంత గొప్పగా తీయగలమనే నమ్మకం నాకు లేదు. అలానే వదిలేయడం బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు టీ టౌన్ వర్గాల్లో డిస్కషన్ షురూ అయింది. ఈ లెక్కన అదర్స్ 2 లేనట్లేనా? చివరకు సాగి ఎండ్ కార్డ్ పడినట్లేనా? కోన వెంకట్ తన ప్రయత్నాలు ఆపేస్తారా? ఇక దేవర 2 పట్టాలెక్కేది ఎప్పుడో.